హాయ్ అండి. ఒక అద్భుతమైన మీ హెల్త్ రెమెడీతోని మీ ముందుకొచ్చేసాను. చాలామంది సూప్స్ అనగానే ఎళ్లి హోటల్‌లోనే ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటారు. లేదు, కాకపోతే ఇంట్లో చేయాలంటే అదేదో పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. కాదు. సూప్స్ అంటే కొనుక్కొని తినేదే, లేకపోతే మనకి చేత కాదు అనుకుంటారు. అస్సలు కానే కాదు. వీటన్నిటికి ఒక రెమెడీ, ఒక ప్రీ మిక్స్, ఒక ఇన్‌స్టంట్ మిక్స్ అంటూ మీకు సూప్స్ కోసం రెడీగా ఉంటే గనక సూప్ చేయటం అనేది 5 మినిట్స్ పని. లిటరల్లీ 5 మినిట్స్. సో వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను సూప్ తాలూకా ఇన్స్టెంట్ మిక్స్ తోటి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. కందిపప్పు, శనగపప్పు, మసూర్ దాల్, ఎర్రపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, మునగాకు, క్యారెట్, క్యాబేజీ, శొంఠి. ఇంతేనండి ప్రీమిక్స్ కావాల్సినవి ఈ 3, ఈ 5. ఈ 5లో కూడా ఈ 2 ఆప్షనల్. కరివేపాకు అంటే అందరి ఇంట్లో ఉండేదే వెయ్యండి. మునగాకు ఆప్షనల్. వేసుకుంటే అంటే పిల్లలు తింటారా లేదా, పెద్దలు తింటారా లేదా, మీకు ఎలా. అందుకనే నేను కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను. అలవాటు చేసుకునే కొద్దీ మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు దీన్ని. చలో జస్ట్ 1 2 3 1 2 3 4 5 ఈ 5 ఇంగ్రీడియంట్స్ తోటి ఇన్స్టెంట్ సూప్ మిక్స్ తయారు చేసేద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే మీ మసూర్ దాల్ అవ్వచ్చు, శనగపప్పు అవ్వచ్చు, కందిపప్పు అవ్వచ్చు, 3 కూడా మంచిగా కడిగి నానబెట్టి, బాగా కడిగి ఒక 3-4 సార్లు ఆరబెట్టేసేయండి. బయట తెల్లటి బట్ట మీద, కాటన్ క్లాత్ మీద, అమ్మ పాత చీర మీద, ఎక్కడన్నా కానీ పెట్టేసేయండి, ఆరబెట్టేయండి. ఆరినాక ఇట్లాగా తెచ్చుకోండి. అది మీరు హోంవర్క్ ఇంట్లో చేయాలి. 1 గంట ముందు చేసినా చాలు. ఎక్కువసేపు నానక్కర్లే, కడిగితే చాలు, నానాల్సిన అవసరం లేదు. కాస్ట్ ఐరన్ కడాయి ఎప్పుడు కూడానండి ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకుంటే మనకి వండుకునేటప్పుడు ఈజీ అవుతుంది. గ్రీస్ చేసి పెట్టినా కానీ వండేటప్పుడు ఏదైనా పేపర్తో కానీ క్లాత్తో కానీ తుడిచేసి యూజ్ చేయండి. పెంక లేకపోతే కడాయి, ఈ కాస్ట్ ఐరన్ది వాట్ ఎవర్ మీరు పెట్టింది ఏదైనా కానీ 50% వేడెక్కినాక వేసేస్తున్నాం. కందిపప్పు ఇది ఎంత అనేది మీకు అంటే ఎంత చేసి నిలువ పెట్టుకుంటారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చేసే ఈ కొంచెం క్వాంటిటీస్ చెప్తాను నేను క్లియర్గా. ప్రతిదీ కూడా ఇప్పుడు నేను తీసుకుంది 75 గ్రామ్స్ ఈచ్. 75 గ్రాముల చొప్పున తీసుకోండి. శనగపప్పు, మినప్పప్పు, ఎర్రపప్పు 3 కూడా 75 75 75. మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోండి. బాగా కొంచెం వేగాలి. సగం ఉడకటం అనేది ఇక్కడే అయిపోతుంది. పిల్లలకి చాలా మంచిదండి ఇది. మనం మొన్న కూడా చేసాం కదా ఒకటి, జొన్న, బార్లీ, రాగి 3 కలిపి జావా, మహాబల జావా, సూపర్. అది కూడా అలాగా సూపర్ హెల్దీ సూప్. ఇది మంచి వేగుతుందండి, స్మెల్ వస్తుంది. నేను కొంచెం మీడియం ఫ్లేమ్ మీదే వేయించేస్తున్నానండి, నాట్ సిమ్, నాట్ హై. ఆల్మోస్ట్ నాకు బాటమ్ మొత్తానికి అంటుతుంది సెగ, అంటే హై అన్నట్టే. ఆల్మోస్ట్ సిమ్ చేస్తున్నాను. ఈ కలర్ చాలు, కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చింది. ముందు స్మెల్ చెప్పేస్తుంది. మీకు ఇంకొక టిప్ చెప్పిన, ఇప్పుడు పనిలో పని, ఎలాగో ఇది కందిపప్పు కాబట్టి మీరు ఇలా ఫ్రై చేసి పెట్టేసుకున్నారనుకోండి, కడిగి ఇట్లాగ ఫ్రై చేసి పెట్టేసుకుంటే కందిపప్పుని పురుగు పట్టదు మీకు. మీరు ఊరెళ్ళేటప్పుడైనా, మీరు అమెరికాకు కూడా కందిపప్పులు ఇక్కడి నుంచి పంపించే అలవాటు ఉంటుంది కొంతమందికి, అప్పుడైనా మీకు అది పట్టదు, పురుగు పట్టదు ఇంట్లో కూడా. శనగపప్పు ఇప్పుడు ఇది కూడా అంతే, మంచిగా మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. మొత్తం సెగ తగిలేటట్టు వేడిగా ఉంది పెంక. ఫ్రై చేసేస్తున్నాను. ఫ్రై చేస్తే 2 జరుగుతాయండి. ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్ అయిపోతుంది. అక్కడ పచ్చి వాసన పోతుంది. మనం సూప్ చేసుకునేటప్పుడు ఒక కమ్మని వాసన, కమ్మని టేస్ట్ వస్తుంది. అందుకని ఫ్రై. నాకు ఎక్కువ వేగుద్దేమో అని డౌట్ వచ్చి కూడా స్టవ్ కట్టేసానండి. ఇలా ఫ్రై అయితే చాలు, తీసేద్దాం. ఇప్పటిదాకా మనం గిన్నెల్లో పోసుకున్నాం కదా, ఇప్పుడు డైరెక్ట్ మిక్సీలో వేసేసుకోవచ్చు. ఇది కూడా వేడి చేద్దాం. లాస్ట్ ఇది వేయించేటప్పుడు కొంచెం సిమ్ చేశాను, మిగతా అన్నీ కూడా వేసేసుకుందాం. ఇదిగోండి సొంటి ఒక 2 to 3 గ్రామ్స్ అండి. అంటే దాదాపు 20 గ్రాముల రెగ్యులర్ అల్లం లాగా ఎండిపోతుంది కదా, ఈ టేస్ట్ స్మెల్ బాగుంటుంది. సొంటి ఒక 2 to 3 గ్రామ్స్. ఎండుమిరపకాయలు ఒక 4-5. ఎక్కువ కారం తినం కాబట్టి 4-5. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ సూప్ పెట్టండి, చాలా మంచిది. రాళ్ళు తిన్న అరిగిపోతాయి. ఇది వాము, సొంటి ఇట్లాంటివి వేస్తే. జీలకర్ర, ఇదిగోండి మిరియాలు ఎన్ని, ఇది కూడా అంతే 3-4 గ్రామ్స్ అంతే. దీంతో చెప్పాలంటే కనుక, మన స్పూన్ల కొలతో చెప్పాలంటే కనుక 1.5 teaspoon. లాస్ట్ దాంట్లో ఇవన్నీ వేసి వేయించేస్తున్నాం. మునగాకు ఇది మీ ఇష్టం. మీరు మరీ ఎక్కువ వేస్తే పిల్లలు చేదుకు తాగరు, తినరు. పెద్దవాళ్ళకు కూడా ఆ మునగాకు అనే ఒక ఫ్లేవర్ని అలవాటు చేయడానికి నోటికి హితవుగా ఉంటుంది.
అని మీకు తెలుసు మునగాకులో ఉండే గొప్పతనం. మనకి 30 సార్లు తాగితే రోజుకు ఒక ఆకు వస్తుంది అందులో. అయినా కానీ చాలు, ఒక టాబ్లెట్ వేసుకున్నట్టు. కరివేపాకు అది కూడా అంతే కొంచెం. ఫైనల్లీ ఒక 1 టీ స్పూన్ జీలకర్ర. అండ్ నా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ధనియాలు ఒక 2 టీ స్పూన్స్. దీని తాలూకా ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దట్స్ ఆల్. ఈ వేడికాయ పొద్దు లేకపోతే మాడుతుంది. కట్టేసి కూడా కలుపుతున్నాను నేను, ఎందుకంటే కాస్ట్ ఐరన్ బేస్ వేడిగా ఉంటుంది. ఒక 3-4 నిమిషాల దాకా మీరు కదపలేకపోతే తీసేయాలి ఇందులోంచి, కానీ అట్లా వదిలేసారంటే అడుగు మాడిపోతుంది. అరే కట్టేసాం కదా అనుకుంటా. కొన్ని అవ్వవు డూడ్. ఇదిగోండి మన మినపప్పు, శనగపప్పు మొత్తం అంతా కలిపితే ఇది గ్రైండ్ చేసినాక ఎంత వచ్చింది వెయిట్ అనేది చెప్తాను నేను. అండ్ మీకు ఒక మంచి విషయం చెప్పిన ఇప్పుడు నేను మంచిదాన్ని కదా, మంచి విషయం చెప్పనా. దీన్ని మీరు ఒక 2 టీ స్పూన్లు చారులో కానీ సాంబార్లో కానీ వేసుకున్నా కానీ ఇట్ వర్క్స్ లైక్ ఎనీథింగ్. చాలా బాగుంటుంది. రసంలో స్పెషల్లీ ఏది చారు పొడి టైప్లో పనిచేస్తుంది. ఎందుకంటే కందిపప్పు కలిసినట్టే, శనగపప్పు ఉంది, ఎండుమిరపకాయలు ఉన్నాయి, మిరియాలు ఉన్నాయి, సొంటి ఉంది, అన్నీ ఉన్నాయి ఇందులో. సో రసం పొడి కూడా అయిపోయినట్టే మీకు. పిల్లల సూప్తో పాటు మన సూప్తో పాటు మంచి బ్రహ్మాండమైన, అంటే దిస్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ రసం పొడి, దిస్ వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ రసం. ఇప్పుడు మన సూప్ ఎలా కాయాలి, అందులో ఇది ఎలా పోయాలి చూపిస్తాం. ఇదిగోండి మన పొడి వచ్చేసింది. ఎంత మంచి వాసన వస్తుందో. దీన్ని మంచిగా ఇట్లాంటి గాజు బౌల్ ఒకటి తీసుకొని స్టోర్ చేసుకోండి. టైట్ లిడ్ పెట్టి స్టోర్ చేసుకోండి. మనం దీని సంగతి తర్వాత చూద్దాం. లిడ్ కొంచెం చల్లారినాక మూత పెడదాం. ఈలోపు వాటర్. 2 మనుషులకి ఇప్పుడు నేను సూప్ చేసేస్తున్నానండి. ఎంత సూప్ ఇద్దాం? 200 ml 300 ml మీ ఇష్టము. 400 ml వాటర్ తీసుకున్నా నేనైతే. ఎప్పుడైనా గాజు వెజల్ వాడినప్పుడు సిమ్ చేయండి. ఇది కుకింగ్ మెటీరియలే, వంట చేసుకోవచ్చు అనే మెటీరియల్ ఇది, కాబట్టి వేడి తగిలినా ఏం కాదు. కానీ ఇట్లా హై పెట్టేసేయకండి స్టవ్లో. నీళ్ళల్లోంచి స్టవ్ ఎలా కనిపిస్తుందో, దీని మీద ఉన్న పౌడరు, డస్ట్ పార్టికల్స్ అన్నీ కనిపిస్తున్నాయి స్టవ్ మీద ఉన్నాయి. కొన్ని ఇలాంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటే కుకింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. వాటర్ వేడెక్కే ముందే నేను వేడి ఎక్కుద్ది, ఏమవుతుంది దీనిలో వేయాల్సినవన్నీ వేసేస్తున్నాను. కొంచెం 2 మనుషులకే కాబట్టి, 4గురికి అయితే ఇంత వేయచ్చండి. ఎక్కడైనా ఒకటి తగులుతుండాలి కానీ పద్దాకా తగలకూడదు. జస్ట్ 2 టీ స్పూన్స్ ఆఫ్ క్యారెట్, అన్నీ అలాగే వేయండి. 2 టీ స్పూన్స్ ఆఫ్ క్యాబేజ్, గట్టిగా మాట్లాడితే 1.5 టీ స్పూనే వేయండి. సూప్ మీద విరక్తి రాకూడదు, ఇంకా తాగాలి, తినాలనిపించాలి. 2 టీ స్పూన్స్ ఆఫ్ సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, 2 టీ స్పూన్స్ ఆఫ్ క్యాప్సికమ్. బీన్స్ లేదు వేయలేదు, ఉంటే వేయండి, లేకపోతే వదిలేసేయండి. ఏదన్నా లేదు కదా అని చెప్పి చేయటం మానేయకండి. పచ్చిమిరపకాయ అయితే ఒకటే. పసుపు వేస్తారా? వైట్ క్లియర్ సూప్ కావాలనుకుంటున్నారా, కొంచెం ఎలాంటిది కావాలనుకుంటున్నారో మీరు ఆలోచించుకొని పసుపు వేయండి. నేను అడిగితే కొంచెం ఒక చిటికెడు వేయటం వల్ల మనకి నష్టం ఏం లేదు, బాగుంటుంది, మంచిది కదండి పసుపు హెల్త్కి. నేను ఈ సూప్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్. ఎక్కువ బాయిల్ చేయకండి, జస్ట్ ఒక 3-4 మినిట్స్ హాఫ్ బాయిల్, ఆ వేడికి అయిపోతుంది. ఇది ఇంకా పూర్తిగా వేడి ఎక్కక ముందే వెజిటబుల్స్తో పాటు దీన్ని కూడా ఉడకనివ్వాలి. సో ఐల్ బ్రింగ్ టీ స్పూన్. ఇదిగోండి, ఒక్క గ్లాస్కి 1 స్పూన్. 2 గ్లాసులు ఇందులో అనుకున్నాం కదా, 2 స్పూన్స్ వేసేసినాం చాలు. అంతకంటే నో, ఐ డోంట్ అగ్రీ. మీకు ఇట్లాగా గడ్డలు కడుతున్నాయి, ఉండలు కడుతున్నాయి అనే టెన్షన్ ఉండద్దంటే చన్నీళ్ళల్లో కలుపుకొని పేస్ట్ లాగా చేసుకొని కలుపుకుంటే ఈ టెన్షన్ ఉండదు. నేను అరే గడ్డలు కట్టినాయి అని చూసుకుంటున్నా. ఇదిగోండి కట్టినాయి. మనం రాగి పిండి వేస్తాం కదా నీళ్ళల్లో కలిపి, అట్లా వేయండి. మనం చారు ఎంతసేపు మసలు పెడతామండి? 4 మినిట్స్, 3 to 4 మినిట్స్ అంతే కదా. ఇది కూడా అంతే. నేను కట్టేస్తున్నాను, కొత్తిమీర వేసుకుంటున్నాను. అదిరిపోయే వెజ్ క్లియర్ సూప్ రెడీ విత్ పర్మనెంట్ రెమెడీ. ఇది రోజు చేయలేము కదా, ఒకసారి చేసి పెట్టుకున్నామంటే అన్నీ కలిపి ఒక 10 టీ స్పూన్లు వెజిటబుల్స్ వేసుకుంటే అయిపోయింది. 2కి క్లియర్ సూప్ రెడీ. ఇప్పుడు మూత పెడుతున్నా దీనికి. అయిపోయిందో మంచిగా బౌల్ నిండా ఇస్తేనేమో 2కి, కొంచెం టీ లెక్కన ఇస్తేనేమో 6గురికి. నేను ఉరికనే మేము ముందు టేస్ట్ చేస్తున్నానండి. అబ్బా భలే ఉందండి నిజంగా, లిటరల్గా చాలా బాగుంది. తిన్నాక తాగినాక ఒకసారి చేసుకున్నాక మీరే చెప్తారు నాకు. అసలు ఇందులో బోన్ సూప్ మిక్స్ అయితే ఒక లెవెల్ పైకే కానీ కిందకి వచ్చేదే లేదు.
మరి ఇంకేంటి ఆలస్యం, ఎప్పుడు చేస్తున్నారు ఇంత మంచి అద్భుతమైన రెసిపీ? నేను పిచ్చిదానిలాగా చేసి చూపించేస్తున్నాను. మీరు చేసి దాని తాలూకా అది చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఎవరెవరికి కావాలో వాళ్ళు ఎస్ అక్క నాకు కావాలి ఇలాంటి రెసిపీస్ అని పెట్టండి కింద కామెంట్లో. ఎస్ అక్క ఐ వాంట్, ఎస్ అక్క ఐ వాంట్ అని పెట్టండి. నేను డెఫినెట్గా ఫర్దర్గా కంటిన్యూ చేస్తాను. లేకపోతే చికెన్ తీసుకొచ్చి ఒక అరకిలో నూనెలో ఫ్రై చేసి ఇక్కడ పెడతా. పెట్టను, కాంపన్సేట్, బ్యాలెన్స్ చేయాలి లైఫ్లో ఎప్పుడు. చలో ఉండనా మరి, మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఈ జావ తాగి ఆరోగ్యవంతంగా మారండి. బాయ్.